గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 14వ తారీఖు. ఏడిఆర్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి ఐటీలో ఇన్ఫోసిస్ అండ్ విప్రో నెగిటివ్గా ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్స్ కూడా ఏంటంటే కొద్దిగా నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. ఒక డాక్టర్ రెడ్డీస్ మాత్రం పాజిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూస్ చూస్తే ఫ్రెండ్స్, దాదాపు అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. పిఎస్సి బ్యాంక్ కానీ, మీడియా, నిఫ్టీ బ్యాంక్, మిడ్ క్యాప్, రియాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఒక ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ సెక్టార్లో మాత్రం అంత సెల్లింగ్ అయితే జరగలేదు. బట్ ఓవరాల్గా మనకి హెవీగానే నిన్న సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు గ్లోబల్ ఇండిసెస్ సెంటిమెంట్ ఎలా ఉంది, గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. దీంట్లో ఫ్రాన్స్ చాలా నెగిటివ్గా కనిపిస్తుంది, 3%. సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. జపాన్ నెగిటివ్గా ఉంది. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ రష్యా కూడా నెగిటివ్గా ఉంది. యూరోపియన్ మార్కెట్స్ అండ్ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ అనేది ట్రేడింగ్ అయితే అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ జర్మనీ పాజిటివ్గా ఉంది, యూరోప్ పాజిటివ్గా ఉంది అండ్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో 100 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి గ్లోబల్ కీస్ నుంచి కనిపిస్తుంది. ఫండమెంటల్గా ఫ్రెండ్స్, ఎస్టర్డే వీళ్ళు బైడెన్ స్పీక్ అనేది ఆయన స్టేట్మెంట్ చేయడం, ఫెడ్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కావాలంటే ఆ స్టేట్మెంట్ ఏం చెప్పారనేది ఒకసారి చూడండి. ఫండమెంటల్గా ఏంటంటే మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ మనకి ఈరోజు డేటా, ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ జిఎన్ఎఫ్సి అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దీంట్లో మనం ట్రేడ్ చేయకూడదు, చేయలేము. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అంబుజా సిమెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ అయితే స్లోగా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ 1546 కోట్లు సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో. 1418 కోట్లు క్యాష్ మార్కెట్లో డిఐఎస్ బై చేశారు. నెట్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి 128 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే ఇక్కడ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది అండ్ క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. సో ఓన్లీ ప్రొప్రైటరీ మాత్రం షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి హైయెస్ట్గా నిఫ్టీ డేటా అనేది చూసుకున్నట్లయితే 17,500 కాల్ అయితే వెరీ ఇంపార్టెంట్ లెవెల్, అది రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత కూడా సిగ్నిఫికెంట్గా 17,400 కాల్ కూడా సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ నిన్న స్ట్రాంగ్గా కిందకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో దాదాపుగా పుట్స్ అయితే ఎగ్జిట్ అయ్యారు అండ్ కాల్స్ అయితే యాడ్ చేశారు. ఎస్పెషల్లీ 17,300 ఫ్రెష్గా హెవీగా క్వాంటిటీ అనేది యాడ్ అయిపోయినాయి. ఇకపోతే ఫ్రెండ్స్, టెక్నికల్గా సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ టోటల్గా స్ట్రాంగ్ సెల్ జోన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్, ఇండికేటర్స్ ఏంటంటే ఈ యొక్క డేటా అనేది డిరైవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ వెళ్తే పైకి వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ కూడా గ్రీన్గా మారుతాయి. బట్ ఎనీహౌ అనేది జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేది మనం చూస్తున్నాం. 5 మినిట్స్లో ఎలా ఉంది, 15 మినిట్స్, 30 మినిట్స్ డైలీ అన్నిట్లో కూడా అంటే స్ట్రాంగ్ ఉన్నాయి. కానీ ఇక్కడ పిక్చర్ చూస్తే మొత్తం కూడా హెవీగా అన్నీ కూడా ఒక గ్రీన్ కూడా కనిపించట్లేదు. ఇదర్ న్యూట్రల్ అన్నా ఉంది లేదా సెల్ ఆర్ స్ట్రాంగ్ సెల్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ 50 కూడా డైలీలో మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఈ కేసులో ఫ్రెండ్స్ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇక్కడ కొద్దిగా డిలే ఉంది. డిలే ఐ థింక్ 15 మినిట్స్ డిలే ఉన్నట్టుంది. ఎంత డిలే ఉంది, 10 మినిట్స్ డిలే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ యొక్క ఫ్యూచర్ని తీసుకున్నాం, ఏది మన investing.com నుంచి. సో చూస్తే ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 27 దగ్గర ఉంది. ఇక్కడ వచ్చేసరికి 226 ఉంది. డైలీ డిఫరెన్స్ అనమాట. నేను డైలీ ఏంటంటే దీంట్లోదే అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఎనీహౌ ఏంటంటే మనకి 17,156 దగ్గర 17,226 దగ్గర ప్రస్తుతానికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కరెక్ట్గా ట్రేడ్ అవుతుంది. ఇది లైవ్ ఫ్రెండ్స్. 17,156 దగ్గర మనకి క్లోజ్ అయింది. దగ్గర ఏంటంటే మనకి 70 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్, మనం ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ టెలిగ్రామ్లో మనం అప్డేట్ చేద్దాం. మనకి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది కన్నా గ్యాప్ అప్ అయ్యిందనుకోండి, లేదా కొద్దిగా పైకి వచ్చిందంటే మనకేంటంటే అన్నీ కూడా ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం ఉంది, మన పొజిషన్స్ అన్నీ కూడాను. సో చూద్దాం ఎలా ఉంటుందో మార్కెట్. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మనకి ట్రెండ్ లైన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ఛానల్ అయితే కనిపిస్తూ ఉంది.
ఈ ఛానల్లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ 2 పాయింట్లను కలుపుతూ డ్రా చేస్తే థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ కనిపించింది. అండ్ ఈ పాయింట్ అనేది ప్యారలల్ లైన్ అనమాట మనం డ్రా చేసింది. అప్రాక్సిమేట్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతానికి కొద్దిగా మార్కెట్ అనేది అట్లీస్ట్ మేబీ రికవర్ అనుకోవచ్చు, జరుగుతూ ఉంది. చూద్దాం, ఈ పాయింట్ క్రూషియల్ పాయింట్ అనొచ్చు. ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది. ఓకే, యా.